Heartfulness says you attain liberation. మీరు కోరికల నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే ముక్తిని పొందుతారని హార్ట్ఫుల్నెస్ చెబుతుంది. కానీ అది చాలా అల్పమైన స్థితి. మోక్షం, ముక్తి అనేది స్వేచ్ఛ యొక్క అత్యల్ప స్థితి. Next one is when your ahankar, when your ego also dissolves. రెండవది అహంకారం. మీ అహంకారం కూడా కరిగిపోయినప్పుడు, మీరు అంతిమత్వంలో విలీనమయ్యే అర్హత పొందినప్పుడు దాన్ని లయావస్థ అంటారు. ఈ లయావస్థ అంటే ఏమిటో మీకు వివరిస్తాను. మీరందరూ కబీర్ గురించి వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన లయావస్థ గురించి మాట్లాడుతూ దాన్ని చాలా సరళంగా వివరించారు. సముద్రంలో కురిసే వర్షపు చినుకుల లాంటిదని అన్నారు. Raindrops falling in the ocean, and what happens ultimately? సముద్రంలో వర్షపు చినుకులు పడడం అంటే చివరికి ఏం జరుగుతుంది? ప్రతి వర్షపు చుక్క సముద్రం అయిపోతుంది. ఇది చాలా ఉన్నతమైనదిగా కనిపిస్తుంది, కానీ ఈ లయావస్థ నుండే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం అవుతుందని నా గురుదేవులు చెప్తారు. నా అవగాహన ప్రకారం అరిహంత్ అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క ప్రయాణం లయావస్థ తరువాత మొదలవుతుంది. మీకు హైడ్రోజన్ తెలుసు కదా, ఇది ఒక ప్రేలుడు మూలకం. ఆక్సిజన్ ఆ ప్రేలుడుకు ఇంధనం ఇస్తుంది. Both are deadly. But when they merge, రెండూ ప్రాణాంతకమైనవే, కానీ అవి కలిసినప్పుడు ప్రాణాధారం అవుతాయి. మీకు మరొక ఉదాహరణ ఇస్తాను. సోడియం. దీన్ని తీవ్రవాద మూలకం అంటారు. కొద్దిగా తేమ తగిలితే అది నీలికాంతితో ప్రేలుతుంది. అదేవిధంగా క్లోరిన్. ఇది యుద్ధంలో ఉపయోగించే విషవాయువు. మనుషులను చంపుతుంది. ఒకటి ప్రేలుడు పదార్థం, మరొకటి అంతమొందించేది. కానీ అవి రెండూ కలిస్తే అవి సోడియం క్లోరైడ్గా మారతాయి. మన జీవానికి కారణమైన ఉప్పు, అది లేకుండా జీవమే లేదు. ఉప్పు లేకుండా జీవితం సాధ్యం కాదు. నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. మనం దైవత్వంతో లయమైపోయినప్పుడు ఏం జరుగుతుంది? నేను ఏమైనా నిజంగా కోల్పోతానా? కాదు. మీ లక్ష్యం ఇప్పుడు మారుతుంది. నేను చెప్పినట్లుగా మీరు ముక్తి పొందారు. ఇది మీకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తుంది. మళ్ళీ ఈ గ్రహంపైకి రావడం ఇష్టం లేదని, మళ్ళీ మళ్ళీ జన్మించాలని అనుకోవడం లేదని అందరూ అంటుంటారు. కానీ మహావీరుడు, ఋషభదేవ్ వంటివారు నేను మళ్ళీ వస్తాను అంటారు. అంటే వాళ్లకు తెలివి లేకనా? కాదు, వారు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక. after merger, your purpose changes. లయావస్థ తరువాత మీ ఉద్దేశ్యం మారుతుంది, మీ జీవిత లక్ష్యం మారుతుంది. ఇప్పుడు మీరు ఇతరులు కూడా మీలాగే సులభంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటారు. మీరు ఇక స్వార్థపరులు కాదు. ఇప్పుడు మీరు చాలా ఉదారంగా మారారు. మీరు మీ స్వేచ్ఛను త్యాగం చేయడాన్ని ఎంచుకుంటారు. కాబట్టి స్వేచ్ఛ అంటే పుట్టకపోవడమే కాదు, మీకు జన్మించడానికి కూడా స్వేచ్ఛ ఉంది. ఉన్నతాత్మ తిరిగి జన్మించేందుకు ఎంతకాలం పడుతుందో మీకు తెలుసా? మహావీరుడు పుట్టడానికి 5000 సంవత్సరాలు పట్టిందని నేనింతకుముందు చెప్పాను. ఎందుకు ఇంతకాలం? Ordinarily, when a soul passes on, సాధారణంగా ఆత్మ గతించినప్పుడు చనిపోయి వెంటనే మళ్ళీ పుడుతుంది. అటువంటి తక్కువ స్థాయి ఆత్మల కోసం తదుపరి గర్భం అప్పటికే వేచి ఉంటుంది. కానీ ఉన్నత స్థాయి ఆత్మలు వారు సరైన మాతృత్వం కోసం, సరైన తల్లి గర్భం కోసం వేచి ఉండాలి. కాబట్టి
దివ్య సంస్కారాలు, దివ్యజనని లేదా గర్భ సంస్కారాలు అది మీకు చివరి క్షణంలో బోధించేందుకు వీలు కాదు. అది మీలో ఉండడమో లేకపోవడమో పుట్టుకతోనే ఉండాలి. తల్లి గర్భం ద్వారా పుట్టినప్పటి నుండి ఈ ప్రక్రియను ప్రారంభించవలసి ఉంటుంది. ఇది ఒక విషవలయం వంటిది. और एक खास करके एक बात बताना चाहता हूँ कि suppose at this age of 70 years or 80 years, ముఖ్యంగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు 70 లేదా 80 సంవత్సరాల వయస్సులో భగవంతుడిని లేదా కైవల్య స్థితిని పొందారనుకోండి. మీరు మాత్రం చాలా అదృష్టవంతులే. అయితే మీ క్రోమోజోములను, మీ జన్యు నమూనాలను మీ తర్వాతి తరానికి బదిలీ చేయగలరా? చేయలేరు. కాబట్టి చాలా ముందుగా, వీలైనంత త్వరగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడం ముఖ్యం. ఇప్పటికే అన్ని విధాలా ఎంతో పతనం సంభవించింది. నైతిక స్థాయిలో, ధార్మిక స్థాయిలో క్షీణించింది. ఎందుకంటే ఈ జన్యు పదార్థం నిరంతరం పలచబడుతోంది. నైతిక సామర్థ్యం పలుచబడిపోతోంది. అందుకే ప్రతి తరంలో బలహీనులు ఉత్పత్తి చేయబడుతున్నారు. భవిష్యత్ తరాలు మనకంటే మెరుగ్గా, బలంగా ఉండాలని కోరుకుంటే మనం కష్టపడి పనిచేయాలి. if you want the future generations to be better and stronger than us, I'll have to work hard. It is easy to destroy yourself. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం సులభం. ఎందుకంటే విధ్వంసం చేయడానికి శ్రమ అవసరం లేదు. దేన్నైనా నిర్మించడానికి, చక్కగా తయారయ్యేందుకు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.